డెలివరీ అయిన 3 రోజుల వరకు అసలు పిల్లలకి పాలే పట్టకూడదు. ఇలాంటి ఎన్నో అపోహలు అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హలో, నేను డాక్టర్ శ్వేత, మీ హోమియో డాక్టర్. ఇలా పిల్లలు పుట్టిన తర్వాత 3 రోజుల వరకు వచ్చే పాలు అసలు సరిపోవు. ఉన్నా కూడా నిలవబడిపోయి పసుపు రంగులో ఉండి పాడైపోయిన పాలు అనుకుంటారు. కానీ ఈ పసుపచ్చ పాలే పిల్లలకి అమృతంతో సమానం. దీన్ని కొలెస్ట్రాల్ అంటారు. ఇందులో యాంటీబాడీస్ చాలా ఎక్కువగా ఉంటాయి పిల్లల ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేయడానికి. తర్వాత ఆ తల్లి పిల్లలని ఎలాంటి ఏసీ కూలర్ లేకుండా వేడి వేడి అట్మాస్ఫియర్లో ఉంచేస్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తల్లి బిడ్డ ఎప్పుడు కంఫర్టబుల్ టెంపరేచర్లో ఉండాలి. పొరపాటున ఆ తల్లికి జలుబు, జ్వరం, దగ్గు లాంటివి ఏమైనా ఉన్నా ఆ టైంలో పాలు ఇచ్చినప్పుడు ఆ పాల ద్వారా వచ్చే యాంటీబాడీస్ పిల్లల ఇమ్యూన్ సిస్టమ్కి పెంచుతాయే కానీ ఎలాంటి హాని చేయవు. తర్వాత వేడి చేసేవి తినకూడదు, చలవ చేసేవి తినకూడదు, కారంగా ఉండేవి అసలు తినకూడదు. ఇలా 100 రెస్ట్రిక్షన్స్ పెడతారు. ఇంకెప్పుడు పాలు, టీ, కాఫీ, బ్రెడ్ ఇదే వాళ్ళ ఆహారం. ఇలా కాకుండా మంచి పౌష్టికాహారం ఇవ్వాలి. ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయి. అలాంటివి మీకేమైనా తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పండి, మాట్లాడుకుందాం.